ఏంటి ఏపీ సెక్రటేరియట్ చూశారు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది ఆ సెక్రటేరియట్ సంబంధించి వాస్తుపరంగా. అందుకోసం అప్పట్లో ఉన్నటువంటి అధిపతి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో ఆయన ఓడిపోతారని చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లో కూడా అలాంటి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి అగ్రస్థానంలో ఉన్నటువంటి అధిపతి కూడా ఓడిపోతారని మళ్ళీ మీరు చెప్తున్నారు. ఏంటి అసలు సెక్రటేరియట్ ఉన్నటువంటి వాస్తు ఇబ్బందులు ఏంటి? సరే, నాకు వాస్తు పరిశోధన చేసి అలవాటండి. నాకు ఎక్కడ ఇటువంటి గవర్నమెంట్ కడితే నేను చూసుకుంటా ఉంటాను. అట్టాకి ఇక్కడికి వచ్చి చూశాను నేను. ఈ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ విషయంలో మీరు చూడండి, ఇది చుట్టూ కాంపౌండ్ 4 రోడ్లు ఉన్నాయి. రోడ్డు గీ పైన ఈస్ట్ రోడ్, అది గీ గీ ఇది ఈస్ట్ రోడ్ ఇది. ఇంకో గీతకి పక్కన అప్పుడు రోడ్డు ఇక్కడ ఇక్కడ ఇటుకి ఎట్టుకు గీయాలి. గీత ఈస్ట్ అది రోడ్డు, అది ఈ నార్త్ గే రోడ్డు గీయండి. నార్త్ కోర్టు ఈ రోడ్డు సాగించండి కింద పై దాకా. ముందుకెళ్ళిందిలే, ముందుకెళ్ళింది అట్టలా ఇది ఇది ముందుకెళ్ళింది, ఇది కూడా ముందుకెళ్ళిన అర్థమైందా? సరే, ఇది కిందకు వచ్చి వెస్ట్ కూడా రోడ్డు ఉంది. ఇది నార్త్ రోడ్డు, అది ఈస్ట్ రోడ్డు. ఓకే, చూడు ఇది వెస్ట్ రోడ్డు. ఈ కొత్త సెక్రటేరియట్కి 4 దిక్కుల రోడ్లు ఉన్నాయి. ఈస్టు, వెస్ట్, నార్త్, సౌత్ కూడా రోడ్డు ఉంది. వచ్చేసినాయి సౌత్. సో ఇప్పుడు ఇది సెక్రటేరియట్, ఇది కాంపౌండ్. ఓకే, కరెక్ట్. కాంపౌండ్ వాళ్ళకి 4 మూలల్లో 4 రోడ్లు ఉన్నాయి. చుట్టూరు బోర్డర్ మొత్తం రోడ్లు ఉన్నాయి సెక్రటేరియట్ కి. దీనికి గేట్లు సౌత్ గేట్ ఇక్కడ పెట్టండి. సౌత్ ఆగ్నేయం గేట్ ఇది. ఇది సౌత్ ఆగ్నేయం గేటు. ఆగ్నేయం ఓకే గేట్. ఓకే, ఇది మంచిది. ఓకే, నార్త్ ఈశాన్యం గేటు. నార్త్ ఈశాన్యం గేటు మంచిది. ఓకే, వెస్ట్ పడమర వాయువ్య గేటు మంచిది. వాయువ్యం ఓకే, మంచిది. అయిపోయింది కదా. ఇక్కడ సెక్రటేరియట్కి ఇక్కడ డోర్, సెంటర్ డోరే ఉండే దీనికి. ఇక్కడ ఇది ఇక్కడ సెంటర్, అది ఇది సెంటర్ గేటు సెక్రటేరియట్కి. దీనికా ఇటుకి ఇక్కడ గేట్ ఇవ్వండి. దీనికి కూడా 4 ఇచ్చాడు. ఇక్కడ దీనిలో నుంచి లోనికి వెళ్తా దోవండి అది. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడే ఉండే, అక్కడ ఒక గేటు. ఓకే, ఇక్కడ ఒక గేట్ ఇవ్వండి. ఓకే, ఓకే అయిపోయింది కదా. ఓకే, దీనికి కూడా 4 గేట్లు ఉన్నాయి. ఓకే, ఈ గేట్ ఇక్కడ గేట్ ఇక్కడ గీయండి. ఇక్కడ ఇది దీని కిందకి ఇక్కడ సెక్రటేరియట్ ఎగ్జిట్ అవుట్ అంటే కాంపౌండ్ వాళ్ళకి ఇక్కడ గేట్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు 4 రోడ్లకి 4 గేట్లు ఉన్నాయి. ఓకే, ఈ గేటు సింహోద్వారం ఎదురుకుండా గేటు. ఇది తప్పులో పడింది. ఆగ్నేయం, ఈస్ట్ తూర్పు ఆగ్నేయం గేట్ అంటారు ఇది. ఓకే, దీనివల్ల నిప్పు ఇది. ఓకే, నిప్పు ఎవరికైనా కాలుతుంది. చిన్నోడు లేదు, పెద్దోడు లేదు. ఈ నిప్పులో నడకయింది ఇది. ఇప్పుడు మనకి తూర్పు ఈశాన్యం దెబ్బతింది. అంటే మగాడు తూర్పు అంటే మగాడు స్థానం దెబ్బతింది. ఇందులో నాయకుడు ఎవరో, యజమాని ఎవడో, దీని మూలంగా ఆయన ఇబ్బంది పడతాడు. ఇది మెయిన్. ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ బిల్డింగ్ అయింది. ఇక్కడ బిల్డింగ్ ఉంది అక్కడ. ఓకే, సెక్యూరిటీ బిల్డింగ్ అది. ఓకే, అర్థమైంది మీకు? ఓకే, ఈ తూర్పాగ్నేయంలో బిల్డింగ్ వేశారు. ఈ తూర్పాగ్నేయంలో బిల్డింగ్ వేయటం మూలంగా తూర్పు కూడా మూతడింది. ఓకే, అక్కడ అంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు తూర్పు మనకి ఎలా వస్తుందంటే, ఈశాన్యం ఆగ్నేయం కలిస్తే తూర్పు వస్తుంది. ఓకే, ఈశాన్యం వాయువు కలిస్తే ఉత్తరం వస్తుంది. అట్టా 2 మూలలు కలిస్తే దిక్కు వస్తుంది. ఇక్కడ మూలలు దెబ్బతిన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ గేట్ ఏమైందంటే ఈశాన్యంలో ఆగ్నేయంలో పడింది ఈ గేటు. ఓకే, దీని మూలంగా అయిపోయింది. ఈ గేట్లు ఈ కూడా సెంటర్ పెట్టాడు. ఈ సెంటర్ పెడతాం మూలంగా ఈ గేట్ మంచిది ఇచ్చాడు. దీనిలోంచి వచ్చినా కానీ ఇక్కడ రావాల్సిందే. ఉత్తర వాయువు అనుకున్నా ఇది. ఓకే, ఈ గేటు పడమర వాయువు పర్లేదు కాబట్టి ఈశాన్యం ఉత్తర అక్కడికి ఆగి మంచి. ఓకే, ఈ గేట్లు మైనస్లో ఉండే ఇవి కూడా. కానీ ఈ గేట్లు మంచి పర్లేదు. కానీ ఇదొక్కటి మెయిన్, యజమాని మెయిన్ గేటు దెబ్బతింది. దాని మూలంగా ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. డౌన్ కనపడుతుంది నాకు ఈ సెక్రటరీ వల్లగా. చూడండి, ఈస్ట్ మంచి ఖాళీ, నార్త్ మంచి ఖాళీ. నార్త్ కంటే సౌత్ ఖాళీ తక్కువ, ఈస్ట్ కంటే వెస్ట్ ఖాళీ తక్కువ. ఇవన్నీ బాగా ఈ ప్రమాణం బాగా పాటించారు. పాటించి ఈ సింహోద్వారం తిన్నగా గేటు కుదరలే.
ఓకే. దీని చిన్నగా ఉండాలనుకున్నారు. ఓకే. 4 రోడ్లకు 4 గేట్లు పెట్టారు. సెక్రటరీకి 4 ఓపెన్లు పెట్టారు లోనికి వెళ్తాకి. ఇక్కడ అర్థం పాపం ఎవరో చేసి ఇక్కడ అసలు గేట్ కరెక్ట్ కాదు. దీని మూలంగా దీనిలో ఉన్న నాయకుడు కానీ లీడర్ కానీ రాజు అయినా ఎవరైనా సరే స్లో అయిపోతారు. స్లో ఏదంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు దాంట్లో, సో ఆయన ఓడిపోతారు. ఓడిపోతాడు, డౌన్ అయిపోతాడు బాగా. నేను ఓడిపోతాను, నేను అన్న నోట్లో నల్లలేను, నేను డౌన్ అయిపోతాడు అంతే. అది ఇంపార్టెంట్ చెప్తున్నా మీకు. నేను ఆంధ్ర సెక్రటరీ ఎలా చెప్పగలిగానో ఇప్పుడు ఇది చెప్తున్నా మీకు. సైట్ అర్థమవుతుంది మీకు. ఈ గేటు తప్పు, ఈ గేట్ రైటు, ఈ గేట్ రైటు, ఈ గేట్ రైటు. ఇది ఎప్పుడైతే దీని సెంటర్ ఇచ్చారో ఇది ఉండొచ్చు, కానీ ఎదురుకుండా ఇచ్చేటప్పటికి అది తూర్పు ఆగ్నేయానికి వచ్చేసింది గేట్. అది మనం ఇల్లు ఏది కట్టినా సరే ఏం చేస్తాం, నైరుతిలో కడతాం. కరెక్ట్ కట్టారు. ఇది ఉత్తరం ఎక్కువ పెట్టారు, తూర్పు ఎక్కువ పెట్టారు, సౌత్ తక్కువ, వెస్ట్ తక్కువ. కానీ ఇది గేటు పెట్టేటప్పుడు మరి ఈ దినక పెట్ల గేటు ఇక్కడ ఎదురు పెట్ల, ఇటు పెట్ల, ఇక్కడ పెట్టా. ఇది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇది మెయిన్ తప్పు. ఇది ఇటే వస్తారు అందరూ. దాని మూలంగా ఇది తప్పు తప్పు తప్పు. కానీ నేను చూసింది ఏంటంటే సెక్రటేరియట్, నేను బయట నుంచి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు కనిపించింది ఏంటంటే ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా ఒక గేట్ ఉంటది. నేను చూసిన దాన్ని బట్టి నేను లేదు, ఇక్కడ ఉన్న గేట్ ఉందండి, ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉన్న గేట్ ఇక్కడ లేదు. నేను అంటే సెక్రటేరియట్ ఎదురుగా లేదంటారు. లేదు అయ్యను బాగా పాటించారు. ఇటు వచ్చి ఇక్కడి నుంచి వస్తారు, వచ్చి ఇక్కడి నుంచి అటు వెళ్ళొచ్చండి, ఇక్కడి నుంచి వచ్చి ఇటు వెళ్ళొచ్చు. మీకు అర్థమైంది. గేట్లు మంచి దీని వెనకాల లేదు. 4 చూడండి, మీరు చూసుకోండి. వెళ్ళి ఇప్పుడు 4 రోడ్లకి 4 గేట్లు ఇచ్చారు. అట్లాగే సెక్రటరీకి 4 ఓపెన్లు ఇచ్చారు, 4 ఎంట్రన్స్ ఇచ్చారు. ఈ 4 ఎంట్రన్స్ అయ్యి తూర్పు ఇచ్చాడు, పడమర ఇచ్చాడు, ఉత్తరం దక్షిణం ఇచ్చాడు. ఈ అట్టిచ్చినా కానీ దీని ఎదురుకుండా గేటు బాగా పెద్ద మగాడిని తలకాయ ఉంచి ఇచ్చేసింది ఇది. ఈ గేటు ఎంతసేపు నిప్పు ఎవరికైనా కాలుతుందండి. ఎందుకు ఇక్కడ ఈ గేటుకి సంబంధం ఉండదంటారు? ఎందుకు ఈ రెండింటి వల్ల ప్రమాదం ఎందుకు అంటారు? దీని గేట్ ఓకే అనుకోండి. ఎప్పుడైతే ఇది మెయిన్ గేట్, ఇది కాంపౌండ్కి గేట్ పెట్టేవాడికి ఈ కొలత ఎక్కువైంది, ఈశాన్యం ఎక్కువైపోయింది, ఆగ్నేయం తక్కువైంది. అప్పుడు ఇది ఆగ్నేయం నడకైంది, అంటే నిప్పు నడకైంది. అది యజమాని డౌన్ చేసేద్దండి. అది గేట్. అది మెయిన్. మీరు చూస్తున్నాను, రేపే మీకు లెక్కింపు, మీరు చూడండి. నేను ఆంధ్ర సెక్రటరీ ఎలా చెప్పగలిగాను అది నాకు సక్సెస్ కన్ఫర్మ్ చెప్పేసి. అట్టాకి ఎలక్షన్ అవ్వముందే చెప్పేది కూడా. అది ఎలక్షన్ డబ్బాలో ఉండగా ఓట్లు చెప్పాను నేను. కానీ అప్పుడు క్లోజ్ చేశారు, వాళ్ళు మూసేశారు. నేనే మూసా. అవి మూసింది నేనే. మూసిన తర్వాత కూడా ఓడిపోయాడు కదా ఎవరండి? కాదు, చంద్రబాబు మీద నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గేట్లు మూవించాను నేను, చెప్పి మూవించా. కార్పొరేషన్ ఎందుకు కొట్టారు కదా, అర్థమైంది కదా. అది పెట్టండి. ఇది చూడండి, ఇది కొత్తది కాబట్టి ఇది చూసుకోండి. మీకు ఇది చూడండి, ఈ 4 రోడ్లు బ్రహ్మాండంగా ఇచ్చారండి. అలాగే 4 గేట్లు ఇచ్చారు. కానీ మెయిన్ ఎప్పుడు మొత్తం రాజుగారు నాయకుడు వచ్చే గేటు తప్పులా పడిపోయింది. ఇప్పుడు రాజు వచ్చే గేట్ అంటే ఇది వెనక్కి అవుతుంది కదా, ఇది మెయిన్ సెక్రటేరియట్, ఇది వెనక్కి అవుతుంది కదా. ఏదైతే ఇది తూర్పు అండి, మెయిన్ మొత్తం రాజమార్గం అండి ఇది. తూర్పు రోడ్డు రాజమ. అందుకని ఆయన పెద్ద రోడ్డు అండి ఇది. ఇక్కడ మెయిన్ గేట్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ అవును, రైట్, మీరు చెప్పింది కరెక్ట్. నేను పరిశోధన చేశాను సార్. రైట్. సో అంటే మీరు మెయిన్ కాంపౌండ్ వాల్ గేటు, అద్దెది ఎంటర్ అయ్యే గేటు కరెక్ట్ గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి అంటారు. దీని చిన్నగా కరెక్ట్ గా ఉంది, స్ట్రైట్ ఉంది. అప్పుడు కొలత ఇది తక్కువైంది, ఇది ఎక్కువైంది. మన ఇల్లు కట్టేది ఉత్తరం ఎక్కువ పెట్టుకుని కాలేరు చూడు, అందుకని ఇది ఎక్కువ ఉంది. ఎప్పుడైతే దీని చిన్నగా పెట్టాడు అది దీనికి వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కదా, రేపు లెక్కింపు చూసుకోండి. మీకు ఈ నడక డౌన్ చేస్తుంది. మెయిన్ గేట్ అది మగాడ స్థానం. అది ఆ మెయిన్ సింహం, మెయిన్ బజార్ ఇదే తూర్పు రోడ్. మెయిన్ నుంచి ఇక్కడ జనాలు మొత్తం నెక్లెస్ రోడ్ మొత్తం జనాలు మొత్తం ఇక్కడ అదే. అంతేగాని ఇదే దెబ్బతిందండి. చూడండి, దానికి ఏం చేశారంటే మహానుభావులు ఎవరు చేశారో కానీ సెక్రటరీకి 4 ఎంట్రన్స్ ఇచ్చారు, కాంపౌండ్కి 4 ఇచ్చారు. ఆ 4 ఇచ్చిన కాడే ఇబ్బంది పడ్డారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది నేను ఇంత గట్టిగా చెప్తున్నాను మీకు. నేను ఆంధ్రలో ఎలా చెప్పాను, ఆంధ్రలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. అందరూ నన్ను నవ్వారు, ఏంటి ఇట్లా చెప్తున్నాడని. నేను వాస్తు సిద్ధాంతం నేను ఉన్నది చెప్తాంతే. నేను జరిగింది నాకు. మీకు ఇదే దీనికోసం నేను 2 సార్లు వచ్చి పరిశోధన చేశా ఈ సెక్రటరీ. నేను నాకు కొత్తవి కడుతుంటే నాకు ఒక పరిశోధన చేసే అలవాటు నాకు అది. అందుకు నీకు చెప్పాలి.